నాకు తెలియక అర్థం కాక ఒక మనిషి గురించి మీకేమైనా అర్థమవుతుందేమోనని ఈ వీడియో చేశాను. ఇతని పేరు వారణాసి సూర్య. ఇతను తన స్వార్థం కోసం ఎంతమందినైనా ఎవరినైనా విచ్చలవిడిగా వాడుకుంటాడు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, తన నోటితో ఆయనే చెప్పాడు. మనలో చాలామందికి సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ గురించి తెలిసే ఉంటుంది. సూపర్ హిట్ సినిమాలన్నీ తనవే అని, వాటిల్లో హీరోగా తానే చేయాల్సింది వదులుకున్నానని చెప్పాడు. ఈ వారణాసి సూర్య కూడా అదే కేటగిరీకి చెందిన మనిషి. కాకపోతే ఇతని పంతా వేరు. ప్రస్తుతం లేదా గతంలో బాగా ట్రెండింగ్ అయిపోయిన పాపులర్ వ్యక్తుల్ని వాళ్ళతో ఇతని పేరును కూడా కలిపేసుకుని గొప్పవాణ్ణి అని చెప్పుకుంటాడు. సరే నేనేమి చెప్పను, మీరే ఈ వీడియో చూసి ఈ వారణాసి సూర్య ఎలాంటోడో తేల్చుకోండి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫస్ట్ ఫోకస్ చేసింది. నేను 2009లో ఓ మూవీ చేశాను మేడం, ఫిల్మ్లో చేశాను. నేను ఆ టైంలో నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను మేడం. అరే సినిమా ఇంత దారుణంగా ఉంటుందా, అంటే రేపు నా పరిస్థితి ఏంటి, ఇది సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్యూర్ అయితే నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ నాకు వెంటాడాయి మేడం. ఫెయిల్ అయిపోయింది. తర్వాత ప్రకాష్ లేకుండా ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటిగా చెప్పింది కాల్సీ బ్యాక్డ్రాప్లో ఇంతవరకు ఎక్కువ భాగం ఆల్మోస్ట్ ఏంటంటే సినిమా మొత్తం 80% కాల్సీ బ్యాక్డ్రాప్. అక్కడ వర్కౌట్ కాలేదని చెప్పేసి ఇమ్మీడియట్ ఫోకస్ వీడియో తను ఆర్జీవి గారు చేసే టైంకి నేను ఇంకా తట్టాబుడ్డ సర్దుకొని సినిమా ఇండస్ట్రీకి వర్కౌట్ కాదు అనే మూడ్లో ఉన్నాను నేను. రైట్, బ్యాక్ టు పెవిలియన్ అనే మూడ్లో ఉన్నాను. ఆ టైంలో ఆ వీడియో పడింది. బ్యాక్ టు పెవిలియన్ అనే స్టేజ్లో ఆర్జీవి గారు ఆ మధ్య అంటే 10 years బ్యాక్ జరిగింది. ఏ నోట్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, ఇక్కడ కూర్చోబెట్టింది. సో బడ్జెట్ లేకుండా సినిమా చేయొచ్చు. వారణాసి సూర్య గారు, నీకు ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టి మంచి సినిమా తీయవయ్యా అని 2 సార్లు అవకాశం ఇస్తే నువ్వు చెత్త సినిమాలు తీసి ఫ్లాపులు తీసావు. ఇప్పుడేమో సినిమా ఇండస్ట్రీ దారుణమండి, చాలా కష్టాలండి. ఎందుకు, ఎవరు రమ్మన్నాడు అంటే నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా, నువ్వు పని చేసినా చేయకపోయినా సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయి సర్వైవల్ అయిపోవాలి. వేరే ఏ ఇండస్ట్రీలో ఇది కుదరదు. సినిమా ఇండస్ట్రీ నీకు చవకగా దొరికింది కాబట్టి నువ్వు వాడుకుంటున్నావు. దాంట్లో భాగంగానే ఇప్పుడు 0 బడ్జెట్ కాన్సెప్ట్ అని మంచి సినిమాలు తీసేస్తాను అని ఒక వ్యవస్థనే తయారు చేశాను అంటున్నావు. వారణాసి సూర్య వెనుక ఉన్న బలం, ఆస్తి అన్నీ కూడా అప్కమింగ్ ఆర్టిస్టులు, అప్కమింగ్ టెక్నీషియన్లే. కేవలం నా బ్రెయిన్ యూజ్ చేసి చేసుకుంటూ వస్తున్నాను. నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఒక సినిమా ప్రొడక్షన్ చేయాలంటే డబ్బులు ఉండక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో డబ్బులు పెట్టుబడి పెట్టే సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ సినిమా స్టూడియోస్లో హ్యాపీగా వర్క్ చేసుకోవాలి, మంచిగా ట్రావెల్ చేయాలి. కొత్త ఆర్టిస్టులు, మీలాంటి కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సినిమా ఇండస్ట్రీ వచ్చేవాళ్ళు ఎంతోమందిని పరిచయం చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా. సో మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ 3200 అనేది ఎవరికైనా, వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరికైనా ఒకటి ఉంటుంది ఈ సినిమాలో. సో ప్రతి 3 నెలలకు ఒకసారి 3200 అనేది మినిమం ఛార్జ్ ఉంటుంది. సో 1 week ముందే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 0 బడ్జెట్ కాన్సెప్ట్లో నేను ఓపెన్ డొనేషన్స్ ఇన్వైట్ చేశాను. ఓపెన్ డొనేషన్స్ ఇన్ ద సెన్స్, నా మీద ప్రేమతో, మా ప్యాషన్ గమనించి ఎక్కడెక్కడి నుంచో ఓపెన్ డొనేషన్స్ చేస్తారు. సో వాటిని నేను బేస్ చేసుకుని చిన్న ఖర్చులు ఏమైనా కావాల్సింది ఏంటి, ఒక చిన్న బుడ్డ కెమెరా ఆర్జీవి గారు చెప్పింది 5D, అది నాకు కావాలి. ఏం చేయాలి, ఆల్రెడీ నాకు ఈజీ సినిమా ప్లాట్ఫామ్ బిల్డ్ అయింది. వారణాసి సూర్య నాకు నమ్మకం క్రియేట్ అయింది. ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఎక్కడెక్కడ నుంచి నాకు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా తెలుగు వాళ్ళు నాకు ఓపెన్ డొనేషన్. మీ దగ్గర 10,000 ఉంటే మీ ఊరికి మీరే దిల్ రాజు అని చెప్పి. సో దాని తర్వాత 10,000 గండా సినిమా ఒక థియేటర్లో ప్రింట్ వేసుకోవడానికి. దాని తర్వాత అయ్యే ఖర్చులు అవన్నీ క్లియర్గా నేను ప్రతి స్పెషల్ వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను. సో మీకు అయ్యే ఖర్చులు వచ్చేసి ఈ సినిమా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, దానికి 5,000 రూపీస్ అవుతుంది. దాని తర్వాత పబ్లిసిటీకి, పోస్టర్ పబ్లిసిటీకి 20,000 అవుతుంది. దాని తర్వాత క్యూబ్కి 13,000 అవుతుంది. సో లోకల్ పబ్లిసిటీ అనేది మీ చాయిస్ అనమాట. మీ క్లియర్గా చెప్పేస్తాను సార్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి. రూపాయి తీసుకోవడం ఉండదు, ఇవ్వడము ఉండదు.
నచ్చిన వాళ్ళు రండి, లేకపోతే రావద్దు. పేమెంట్లు కావాలి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మీరు స్ట్రగుల్ అవుతూ రావద్దు. అగ్రిమెంటేషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ లీగల్ ఉంటుంది, అగ్రిమెంటేషన్స్ ఉంటాయి. ప్రతిదీ మీరు వన్స్ దాంట్లోకి ఎంటర్ అయ్యారంటే సినిమా అయిపోయిన వరకు ఉండాలి. వీకెండ్స్ నాకు ఇవ్వాల్సిందే. సో దాని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ పెట్టుబడి వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి, వాళ్ళ సమయం పెట్టుబడి ప్రిపేర్ అయిపోయారు. అది సింపుల్. ఏదైనా కూడా మెయిన్ పర్సన్స్ని ఫాలో అయిపోతాను. సో వాళ్ళ నుంచి నేను తీసుకోవాలని తీసుకుంటాను. ఇక్కడ నాకు ఒక విషయం అయితే అర్థమైంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే ఇతను వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు జీరో బడ్జెట్ వల్ల కుదరదు. అదే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇతను తీసుకోవాలంటే జీరో బడ్జెట్ వర్తించదు. ఆర్జీవి ఏం చెప్పాడు? ఒక చోట ఉండేవాళ్ళు లేదా స్నేహితులు, బంధువులు, ఒక ఊరి వాళ్ళు కలిసి డబ్బులు లేనప్పుడు తలో చెయ్యి వేసి మీకు చేతనైన సినిమాని తీయొచ్చు అని చెప్పాడు. అంతేగాని ఒక వ్యవస్థనే సృష్టించండి అని చెప్పలేదే. అసలు ఈ జీరో బడ్జెట్ ఎందుకు ఉండాలి చెప్పండి? అప్పుడు ఆయన మీకు గనక ఒకవేళ కష్టం అయితే ఎవరో పెట్టుబడిదారుల కోసం ఆక్కండి, ఇలా చేయొచ్చని ఒక పాసిబిలిటీ చూపించారు. కానీ ఇదే పాసిబిలిటీ పట్టుకుంటా నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, జీరో బడ్జెట్ నా గండ పోయింది అనుకోండి, నాకు పోయేది ఏంటి? నా శ్రమ మాత్రమే పోతుంది. సమయం, శ్రమ ఆఫ్ కోర్స్ పోతుంది, టైం పోతుంది, నా శ్రమ పోతుంది. కానీ నాకు ఫైనాన్షియల్గా నాకేమి డిస్టర్బెన్స్ లేదు కదా. ఇప్పుడు ఆర్టిస్ట్లకు డబ్బులు ఇవ్వలేదా? ఎవరికి లేదు మేడం. ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఏది లేదు, ప్రొడక్షన్ కూడా లేదు. వాళ్ళ ఎవరి బాక్స్ వాళ్ళు తెచ్చుకోమని చెప్పారు. లంచ్ బాక్స్ కూడా ఎవరికి వాళ్ళదే, వాళ్ళు తెచ్చుకుంటారు. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే, కాస్ట్యూమ్స్, మేకప్తో సహా ఎవరికి. ఎవ్రీథింగ్ లీగల్ ఉంటుంది, అగ్రిమెంటేషన్స్ ఉంటాయి. ప్రతిదీ మీరు వన్స్ దాంట్లోకి ఎంటర్ అయ్యారంటే సినిమా అయిపోయిన వరకు ఉండాలి. వీకెండ్స్ నాకు ఇవ్వాల్సిందే. సినిమా పోయినా జీరో బడ్జెట్ కాబట్టి ఎటువంటి నష్టము లేదు అని చెప్తున్నావు. మరి ఖచ్చితంగా ఒకసారి ఎంటర్ అయితే చెప్పింది చేయాల్సిందే అని రూల్స్ ఎందుకు పెడుతున్నావు? నీకు మెంబర్షిప్ కోసం డబ్బులు ఇచ్చి మళ్ళీ వాటిని రెన్యూవల్ చేయించుకొని పెట్రోల్ ఖర్చులు, బట్టలు, మేకప్, లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు, ఛార్జీలు అన్నీ వాళ్ళే పెట్టుకొని వారంలో 5 రోజులు పని చేసుకుంటూ శని ఆదివారాలు 2 రోజులు నీ దగ్గర షూటింగ్ కోసం వచ్చే బదులు అదే 2 రోజులు వాళ్ళ టాలెంట్తో, వాళ్ళ కష్టంతోనే దర్జాగా ఏదైనా మంచి సినిమా మూవీ ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగితే వాళ్ళకి బంగారం లాంటి అవకాశాలు వస్తాయి. నువ్వు చేసే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో త్వరలో నేను దిల్ రాజు గారి దగ్గర కూడా కూర్చోబోతున్నాను. ఆయన కూడా సంవత్సరానికి ఇన్ని సినిమాలు ఇస్తా, ₹1 మీ నుంచి నాకు అవసరం లేదు. సినిమాలు నేనే ఇస్తా. ఉల్టా నీకు నచ్చిన సినిమాలు తీసుకో, చూసుకో, ఫిల్టర్ చేసుకుంటే పనికిరా లేదా పక్కన పడే. నీకు నచ్చిన సినిమాలు తీసుకుని పబ్లిసిటీ చేయి, బ్యానర్ ఇవ్వు, నీ జస్ట్ నీ బ్రాండ్ ఇవ్వు, వచ్చే కలెక్షన్ మొత్తం నీ బ్యాంక్లోనే వేసుకో. మరి మీకేం వస్తుంది? నాకు బ్రాండ్ కావాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి ఒక సినిమాని తయారు చేస్తే నువ్వు దిల్ రాజు దగ్గరికి వెళ్ళి కూర్చొని వరుసపెట్టి సినిమాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తావా? ఎవరి కష్టాన్ని ఎవరు తీసుకెళ్ళి ఎవరికి ఫ్రీగా ఇస్తున్నారు? బ్రాండ్ అనేది ఇలా సినిమాల్ని ఫ్రీగా ఇచ్చేస్తే రాదు. నిజంగా టాలెంటు, కెపాసిటీ ఉండి దానికి తగ్గ శ్రమ, కష్టం చేసి క్రమశిక్షణతో ఉంటే అడగకుండానే ఆటోమేటిక్గా బ్రాండ్ వస్తుంది. గండ సినిమా కథాంశం ఏంటంటే తెలుసుకోవచ్చా? కథాంశం అది రాజమౌళి గారి ఇన్స్పిరేషన్. ఒక అంటే జనరల్గా మీరు అన్ని అయితే ఇన్స్పిరేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు. అయితే ఒక రామ్ గోపాల్ గారి ఇన్స్పిరేషన్ అన్నారు. నేను కొత్త వాడిని, నాకు ఎవరు పని ఇవ్వలేదు, ఏం చేయాలి? ఇప్పుడు ఆర్జీవి గారిని, రాజమౌళి గారిని, నేను మార్కెటింగ్లో దిల్ రాజు గారిని కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సో వీళ్ళందరినీ నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏం చేస్తాను. సూర్య గారు, మీరు వీళ్ళందరినీ వాడేసుకుంటున్నారని నేనంటే వాడుకుంటాను చెప్తున్నా కదా, ఎక్స్ప్లాయిట్. మీరు ఎప్పుడైనా మీ జీరో బడ్జెట్ సినిమాలో ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ కన్విన్స్ చేయగలుగుతారా మిమ్మల్ని వచ్చి వర్క్ చేయమని? వాళ్ళే వస్తారు మేడం నా దగ్గరికి. మీ జీరో బడ్జెట్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. పోను వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారు.